భూమి గగన్ గురించి ఆలోచిస్తూ అలా ఒక ట్రేలో జ్యూస్ పోస్తూ ఉంటుంది. ఇక గ్లాస్ రివర్స్లో ఉన్న విషయం కూడా తెలుసుకోకుండా అలా ఏదో ఆలోచిస్తూ జ్యూస్ పోస్తూ ఉంటే అప్పుడే చెర్రీ అక్కడికి వచ్చి, భూమి నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు, వెళ్ళి కాసేపు మెడిటేషన్ చేసి రెస్ట్ తీసుకున్న తర్వాత నువ్వు చెప్పాలనుకున్న విషయం చెప్పు. నువ్వు చెప్పాలనుకున్నది ఏదైనా సరే నేను పాజిటివ్గా రియాక్ట్ అవుతాను, వెంటనే ఒప్పేసుకుంటాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే, ఏంటో నీ మాటలు నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఏం లేదు, ముందైతే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, ఈ జ్యూస్ నేను పోస్తాను కదా అంటూ అలా చెర్రీ ఏంటో నా మువ్వ నాకు ప్రేమ విషయం చెప్పడానికి ఇంతలా ఆలోచిస్తుందంటే రేపు పెళ్ళైన తర్వాత ఇంకా ఏ విషయం చెప్పాలనుకున్నా ఇలాగే టెన్షన్ పడుతుందేమో అని చెప్పి అలా భూమిని తలుచుకుంటూ మురిసిపోతూ గ్లాస్లో జ్యూస్ పోస్తూ ఉంటాడు. ఇక అలా చెర్రీ వంశీ వాళ్ళకు జ్యూస్ ఇచ్చేసి వచ్చిన తర్వాత భూమి ఒంటరిగా ఒక చోట కూర్చొని ఉంటుంది. అప్పుడు చెర్రీ వచ్చి భూమి దగ్గర కూర్చుంటాడు. ఏంటి మువ్వ, ఏంటి, ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు? నువ్వు చెప్పాలనుకున్నది ఏదైనా సరే మొహమాట పడకుండా చెప్పేసి, నేను దానికోసమే వెయిట్ చేస్తున్నాను అని చెర్రీ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావని చెర్రీని నిలదీస్తూ ఉంటుంది. దాంతో ఇందాక మా నాన్న నువ్వు ప్రేమ విషయం గురించి మాట్లాడుకున్నారు కదా, నేను అనుకోకుండా ఆ మాటలు విన్నందుకు సారీ. యాక్చువల్గా నేను నీతో మాట్లాడదామని వస్తూ ఉంటే మీ ఇద్దరి మాటలు నాకు వినిపించాయి అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. దాంతో భూమి మనసులో, చెర్రీ చెప్పేది నేను గగన్ గారిని ప్రేమిస్తున్న విషయం గురించి అనుకుంటా. చెర్రీ, నీకు కూడా ఈ విషయం తెలిసిపోయిందా? ఎవరితోనూ ఈ విషయం చెప్పొద్దు ప్లీజ్ అని భూమి అంటూ ఉంటుంది. దాంతో చెర్రీ, లేదు భూమి, ఎవరితోనూ నేను ఈ విషయం చెప్పను, ఒక బిందుకి మాత్రమే తెలుసు అని అంటూ ఉంటాడు. ఏంటి, బిందుకు కూడా ఈ విషయం తెలుసా? ఎలా అని భూమి అంటూ ఉంటుంది. ఎలా ఏముంది, నువ్వు ఎప్పటి నుండో నాతో ప్రేమ విషయం చెప్పాలనుకుంటున్నట్టే నేను కూడా నీతో చెప్పాలనుకున్నాను, కానీ ఆ విషయం నీకు చెప్పలేక బిందుకి చెప్పాను అని చెర్రీ అంటూ ఉంటాడు. నువ్వు నాకు ప్రేమ విషయం చెప్పడం ఏంటి అని భూమి షాక్ అవుతూ చెర్రీని అడుగుతూ ఉంటుంది. అదేంటి భూమి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, ఆ విషయం గురించే కదా ఇందాక నాన్నతో మాట్లాడుతున్నావని చెర్రీ అంటూ ఉంటాడు. దాంతో భూమి ఒక్కసారిగా లేచి నిలబడి చెర్రీ మీద సీరియస్ అవుతూ, ఏం మాట్లాడుతున్నావు చెర్రీ నువ్వు? నేను నిన్ను ప్రేమించడం ఏంటి? నువ్వు పొరపాటు పడుతున్నావు. నేను చెప్పింది మీ అన్నయ్య గగన్ గారి గురించి. గగన్ గారిని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో చెర్రీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే ఇప్పటి వరకు నువ్వు చెప్పింది అన్నయ్య గురించా అని చెర్రీ అంటాడు. దాంతో భూమి, అవును చెర్రీ, నేను ఎవరో ఏంటో తెలియకుండా ఆయన తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు, తర్వాత రౌడీల నుండి నా ప్రాణాన్ని మానాన్ని కాపాడారు. చిన్నప్పుడు ఫ్యాక్టరీ గోడల పక్కన పసిపాపగా ఉన్న నన్ను కాపాడింది కూడా మీ అన్నయ్యే. అందుకే నేను మీ అన్నయ్యని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పి భూమి చెర్రీకి చెబుతూ ఉంటుంది. ఇక చెర్రీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అవును, నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి చెర్రీ? నేను ఎప్పుడు నిన్ను కేవలం ఒక స్నేహితుడిగా మాత్రమే చూశాను. నువ్వు నన్ను ప్రేమించేలాగా నేను నీతో ప్రవర్తించి ఉంటే నన్ను క్షమించని చెప్పి భూమి చెర్రీకి క్షమాపణ చెబుతూ ఉంటుంది. ఇక చెర్రీ ఏడుస్తూ ఉంటాడు. కానీ ఇక ఆ కన్నీళ్లను తుడుచుకొని, ఇప్పటి వరకు నేను చెప్పిందంతా నువ్వు నిజమని నమ్మేశావా భూమి? జస్ట్ జోక్ చేశాను అంతే అని చెర్రీ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు భూమి, ఓ నువ్వు నన్ను ఆట పెట్టించడానికి ఇదంతా చేసావన్నమాట. నిజంగా ఎక్కడ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావేమోనని, నేను నో అంటే ఎంత బాధపడతావోనని ఇప్పటి వరకు నేను కూడా ఫీల్ అయ్యాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. పద భూమి, పార్టీకి టైం అవుతుంది, వెళ్దామంటూ ఇక నువ్వు వెళ్తూ ఉండు, నేను వస్తానంటూ చెర్రీ తన గదిలోకి వచ్చి ఇక అక్కడున్న ఫ్లవర్ వాసులన్నీ కూడా విసిరి కొడుతూ భూమిని తలుచుకుంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇక అక్కడున్న గాజు ముక్కను తీసుకుని తన చేతిని కోసుకుంటాడు. భూమి, నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నాను, కానీ నువ్వు మాత్రం అన్నయ్యని ప్రేమిస్తున్నావు. ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి
చెర్రీ తనని తాను గాయపరుచుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. మరోపక్క పార్టీకి అందరు గెస్టులు కూడా వస్తారు. ఇక వచ్చిన గెస్టులందరినీ కూడా శరత్చంద్ర రిసీవ్ చేసుకొని వాళ్ళందరినీ కూడా పలకరిస్తూ ఉంటాడు. ఇక ఇంతలో ఎవరిని చూసినా కూడా అపూర్వకి గగన్ వస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఇక ఈసారి నిజంగానే గగన్ పార్టీ లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. గగన్ని చూసి అపూర్వ, వీడు కూడా నాకు గగన్ గడిలాగే కనిపిస్తున్నాడు, కానీ ఒకవేళ వీడు గగన్ కాకపోతే మళ్ళీ అందరి దృష్టిలో నేను చెడ్డదాన్ని అవుతాను, నవ్వుల పాలవుతాను అని చెప్పి వీడిని ఆపకూడదు అనుకుని ఇక అపూర్వ గగన్ నమస్కారం పెడుతూ లోపలికి వస్తూ ఉంటే నమస్కారం అని చెప్పి నవ్వుతూ గగన్ని పలకరిస్తూ ఉంటుంది. గగన్ పార్టీ లోపలికి వచ్చి నా భూమి ఎక్కడుంది అని చెప్పి అలా భూమి కోసం వెతుకుతూ ఉంటాడు. భూమి, నేను వచ్చిందే నీకోసం, ఒక్కసారి కనిపించు అని చెప్పి అలా చుట్టుపక్కల అంతా కూడా భూమి కోసం వెతుకుతూ ఉంటాడు. మరోపక్క భూమి వచ్చిన గెస్ట్లతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇంతలో గోరింటాక్ సుజాత గగన్ని చూస్తూ, ఇదేంటి ఈ గగన్ గాడు లోపలికి వచ్చేసాడు కదా, మరి ఈ అపూర్వ ఏం చేస్తుంది అనుకుని అపూర్వ దగ్గరికి వచ్చి, అమ్మాయి అపూర్వ, ఆ గగన్ గాడు పార్టీ లోపలికి వచ్చేసాడు కదా, మరి నువ్వేంటి ఇక్కడ నిలబడి కూడా వాణ్ణి లోపలికి రానిచ్చావు అని అంటూ ఉంటే, అయితే ఇప్పుడు నేను నమస్కారం పెట్టి మరి లోపలికి పంపించింది ఆ గగన్ గాడి నా పిన్ని. ఇందాక నుండి ఎవరిని చూసినా కూడా నాకు వాడిని చూసినట్టుగానే అనిపిస్తూ ఉంటే ఈసారి కూడా నేను భ్రమపడ్డానేమో అనుకున్నాను. అయితే ఈసారి నిజంగానే వాడిని లోపలికి పంపించానన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు బావ కంట పడడానికి వీల్లేదు. త్వరగా వాడిని ఇక్కడి నుండి పంపించాలి, లేదంటే బావ నక్షత్ర వాడిని పిలిచినందుకు నక్షత్రం మీద కోప్పడతారు. అదే గనక జరిగితే ఉదయం నుండి నక్షత్ర ఆయన దగ్గర మార్కులు కొట్టేయడానికి చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక గగన్ దగ్గరికి అపూర్వ వచ్చి, రే గగన్, అసలు ఎందుకు వచ్చావురా? రావద్దని చెప్పాను కదా, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో. మా బావ చూస్తే గొడవ జరుగుతుంది. ఇప్పుడే మినిస్టర్ గారు కూడా వస్తున్నారు, పార్టీని డిస్టర్బ్ చేయొద్దు, మర్యాదగా వెళ్ళురా అంటూ అపూర్వ గగన్ని వెళ్ళిపోమని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో గగన్, ఏంటి పార్టీకి వచ్చిన గెస్ట్కి మర్యాదలు చేసే విధానం ఇదేనా? మర్యాద లేకుండా వెళ్ళురా అంటూ అలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇదిగో అమ్మాయి, వాడు కాసేపు అయితే పార్టీ నుండి వెళ్ళిపోతాడు, వాడితో నీకెందుకు గోలా? వాడు రెస్పెక్ట్ కావాలని అడుగుతున్నాడు కదా, కాస్త రెస్పెక్ట్ జోడించి వాడిని బయటకు వెళ్ళిపోమని చెప్పు అని గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ, గగన్ గారు దయచేసి మీరు ఇక్కడి నుండి వెళ్ళండి, మీకు దండం పెడతాను, పార్టీలో అనవసరమైన గొడవ చేయకండి అని అంటూ ఉంటే, మీకు ఇది సూట్ అవ్వలేదు, మీరు మీలాగే ఉండండి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఆయన పార్టీ నుండి వెళ్ళిపోమని చెప్పడానికి మీరెవరో? మీరు పిలిస్తే నేనేమీ పార్టీకి రాలేదు కదా, పార్టీ మొత్తం అయిన తర్వాతే ఇక్కడి నుండి వెళ్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. వీడేంటి ఇలా జిడ్డులాగా అంటుకున్నాడు, పార్టీ నుండి వెళ్ళని అంటున్నాడు, ఇప్పుడు బావ చూస్తే ఇంకేమైనా ఉందా? ప్లీజ్ గగన్ గారు, మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి అని అపూర్వ బతిమలాడుతూ ఉంటుంది. ఇంతలో శరత్చంద్ర అలా గెస్ట్లతో మాట్లాడుతూ వెనక్కి తిరిగి చూసేసరికి గగన్ కనిపిస్తాడు. గగన్ని చూడగానే ఆవేశంగా, రే గగన్, ఎంత ధైర్యం రా నీకు నా ఇంట్లో అడుగు పెట్టడానికి అంటూ ఆవేశంగా గగన్ దగ్గరికి వస్తూ ఉంటాడు. రే గగన్, నా ఇంట్లో పార్టీ జరుగుతూ ఉంటే ఆ పార్టీని చెడగొట్టడానికే వచ్చావా అంటూ శరత్చంద్ర గగన్ కాలర్ పట్టుకుంటాడు. గగన్ శరత్చంద్ర మీద మండిపడుతూ, రే శరత్చంద్ర, నేనేమి ఊరికే నీ ఇంట్లో జరుగుతున్న పార్టీకి రాలేదు, నన్ను ఇన్వైట్ చేస్తేనే వచ్చాను అని గగన్ అంటూ ఉంటాడు. దాంతో శరత్చంద్ర, ఏంటి నా ఇంట్లో వాళ్ళు నిన్ను ఇన్వైట్ చేశారా? ఎవరు నిన్ను ఇన్వైట్ చేసింది అని చెప్పి శరత్చంద్ర మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో గగన్ అప్పుడే మెట్లు దిగుతూ కిందకి వస్తున్న నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు. గగన్ నక్షత్ర వైపు చూస్తూ ఉంటే శరత్చంద్ర నక్షత్ర వైపు చూసి, నక్షత్ర, వాణ్ణి పార్టీకి పిలిచింది నువ్వా అని చెప్పి అందరి ముందు కోపంగా అడుగుతూ ఉంటే
అమ్మో నాన్నేంటి ఇంత సీరియస్గా ఉన్నారు, ఇప్పుడు కనుక బావని నేనే పిలిచానని తెలిస్తే అందరి ముందు నా 2 చెంపలు వాయించి నా ఫ్రెండ్స్ ముందు వచ్చిన గెస్ట్ల ముందు నా పరువు తీస్తాడు అనుకొని ఇక అలా నక్షత్ర లేదు నాన్న నేనెందుకు అతన్ని బర్త్డే పార్టీకి పిలుస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అపూర్వ అమ్మయ్య మొత్తానికి నా కూతురైతే ఎస్కేప్ అయింది అని చెప్పి గోరింటాక్ సుజాతతో అంటూ ఉంటుంది. ఇక నక్షత్ర నేను పిలవలేదు అని అనడంతో గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. భూమి కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి నక్షత్రాన్ని పిలిస్తేనే కదా ఆయన బర్త్డే పార్టీకి వచ్చారు, మరి ఇప్పుడు పిలవలేదని ఎందుకలా అబద్ధాలు ఆడుతుంది అంటే నాన్న ముందు కావాలని గగన్ గారిని ఇరికించింది, అది తప్పించుకుంది అని చెప్పి భూమి అనుకుంటుంది. రే గగన్ నా కూతురు పిలవలేదంటుంది కదా, ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు, తేరుగా తినిపోవడానికి కూడా ఇలా అబద్ధాలు చెప్పాలా అంటూ శరత్చంద్ర గగన్ గురించి చాలా నిజంగా మాట్లాడుతూ ఉంటాడు. సిగ్గు లేకుండా ఎవరు పిలవకుండా నా ఇంటికి వచ్చింది కాకుండా నా ఇంట్లో వాళ్ళు పిలిస్తేనే వచ్చానని అబద్ధాలు కూడా చెప్తావా అంటూ రేయ్ నడువురా బయటికి అంటూ శరత్చంద్ర అలా గగన్ కాలర్ పట్టుకొని గగన్ని లాక్కుపోతూ అలా అందరి ముందు అవమానిస్తూ ఉంటాడు. అలా శరత్చంద్ర గగన్ మీద చెయ్యి చేసుకోబోతూ ఉంటే అప్పుడు భూమి ఒక్కసారిగా అడ్డుపడుతుంది. అంకుల్ గగన్ గారిని పార్టీకి పిలిచింది నేనే అని చెప్పి భూమి గగన్ని సేవ్ చేయడానికి అబద్ధం చెబుతుంది. దాంతో శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. అవును అంకుల్ గగన్ గారిని బర్త్డే పార్టీకి పిలిచింది నేనే అని భూమి అంటూ ఉంటే ఇక అప్పుడు నక్షత్ర ఇదేంటి ఎందుకు ఇది తప్పు దాని మీద వేసుకుంటుంది అని చెప్పి నక్షత్ర ఒకందుకు ఇది కూడా మంచిదేలే నేను తప్పించుకోవచ్చు అని అనుకుంటూ ఉంటుంది. ఇక శరత్చంద్ర ఒక్కసారిగా భూమిని పైకి లేపి నేను ఎంత వద్దని చెప్పినా కూడా ఆ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడొద్దని చెప్పినా కూడా నీకు నా మాట అంటే విలువ లేదు కదా, అందుకే వాడిని బర్త్డే పార్టీకి పిలిచావు కదా అని శరత్చంద్ర భూమి మీద మండిపడుతూ ఉంటాడు. ఇక అప్పుడు అపూర్వ అవును బావా ఈ భూమికి అసలు నీ మాట అంటే లెక్కే లేదు, అందుకే ఆ ఇంటి మనుషుల గురించి ఆలోచించొద్దని చెప్పినా కూడా వాడిని కావాలని బర్త్డే పార్టీకి పిలిచింది అంటూ అపూర్వ కూడా భూమిని ఇరికిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు శరత్చంద్ర భూమి మాట్లాడబోతూ ఉంటే తనని మాట్లాడనివ్వకుండా చెంప పగలగొట్టి నిన్ను ఈ ఇంటి పెద్ద కూతురు అనుకున్నాను, నా కన్న కూతురుతో సమానంగా నిన్ను కూడా చూసుకున్నాను, కానీ నువ్వు మాత్రం నాకు ఇలా వెన్నుపోటు పొడుస్తావు అనుకోలేదు, నిన్ను చూస్తూ ఉంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే భూమి ఏడుస్తూ ఉంటుంది. నువ్వు పిలిచినంత మాత్రాన వీడు సిగ్గు లేకుండా పార్టీకి ఎలా వస్తాడు, వీడు బతికుండడానికి వీల్లేదు, ఇప్పుడు వీడిని చంపేస్తాను అంటూ శరత్చంద్ర గన్ తీసుకొచ్చి గగన్ని షూట్ చేయబోతూ ఉంటే భూమి శరత్చంద్ర కాళ్ళ మీద పడి నాన్న దయచేసి ఆయనను ఏమి చేయొద్దు, ఆయన్ని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి అందరి ముందు చెప్పేస్తుంది. నువ్వు వీడిని ప్రేమిస్తున్నావా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అవును నాన్న ఆయనను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, దయచేసి ఆయనను ఏమి చేయకండి అంటూ భూమి బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర నువ్వు వాడిని ప్రేమిస్తున్నట్టయితే నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇప్పుడే వాడితో వెళ్ళిపో అని అంటూ ఉంటాడు. ఇక గగన్ అందరి ముందు భూమి తనని ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. అతను అలా చీ కొడుతున్నా అతని ఇంట్లో ఉండడానికి నీకేమో అవసరం భూమి, రా ఇప్పుడే నిన్ను నా ఇంటికి తీసుకెళ్ళిపోతాను, నిన్ను మహారాణిలాగా నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను అంటూ రే శరత్చంద్ర భూమిని నువ్వు కన్న కూతురులా చూసుకుంటున్నానని అనుకుంటున్నావు, కానీ ఈ ఇంట్లో తనని ఒక పని మనిషిని చేశారు, కానీ భూమి నా మనిషి, తనని నేను గుండెల్లో పెట్టుకొని జీవితాంతం మహారాణిలాగా చూసుకుంటాను, తన స్థానం నా గుండెల్లో అని చెప్పి అలా గగన్ భూమి గురించి ఎంతో గొప్పగా శరత్చంద్రకి చెబుతూ రా భూమి అంటూ అలా భూమి చెయ్యి పట్టుకొని పార్టీలో నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు.